తన రీజన్స్ నుండి తన జిల్లాల నుండి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన విజయవాడ నుండి ఏదైతే నిన్న రామ్మోహన్ నాయుడు ఏదైతే మాట్లాడో దాని మీద సతీష్ మా స్టాఫ్ రిపోర్టర్ పూర్తి సమాచారాన్ని గ్రౌండ్ రిపోర్ట్గా అందిస్తారు. అదే నేపథ్యంలో ఈరోజు తెలంగాణ నుండి మనతో మాట్లాడడానికి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ లైన్లో ఉన్నారు. అలాగే స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కూడా లైన్లో ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో భరత్ కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. భరత్ కూడా ఈరోజు మన విషయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఫస్ట్ సతీష్తో మొదలు పెడదాం. విజయవాడ స్టాఫ్ రిపోర్టర్ సతీష్ ఏదైతే ఉన్నదో నిన్న రామ్మోహన్ నాయుడు ఏదైతే అన్నారో బడ్జెట్కు సమావేశంది డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీకి బడ్జెట్లో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు ఏదైతే తన ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను దృష్టి పెట్టుకొని కూటమి ప్రభుత్వంతో చేసినకు సంబంధించిన బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఏదైతే జలకు సంబంధించిన జల జీవన్కు సంబంధించిన మిషన్లో 15,000 కోట్ల రూపాయల దుమారం లేపిందని, తద్వారా దాంతో పూర్తిగా నష్టం వాటిల్లంది. దాన్ని ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులలో కూడా అది దానికి సంబంధించి సరిదిద్దుడు కానికే ఇప్పుడు పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని రామ్మోహన్ నాయుడు చాలా తీవ్రంగా ఘాటుగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు మాత్రం సాధ్యమైంది బడ్జెట్ తీసుకురావడం అని చెప్పారు. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సతీష్? వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపు జరగడంలో చంద్రబాబు ప్రాధాన్యత ఇక్కడ కనపడుతుంది. ఈ విషయం మీదే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే తన జూనియర్ అయినప్పటికీ కూడా తనకి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడిని ఆయన ఎక్కువగా పొగిడారు. ఈ విషయం మీద బడ్జెట్ కేటాయింపులో మొదటిగా అమరావతికి సంబంధించి ప్రపంచ బ్యాంకు తిరస్కరించింది. బడ్జెట్ ఇవ్వడానికి కానీ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి కానీ ప్రపంచ బ్యాంకు తిరస్కరించినప్పుడు మరి చంద్రబాబు నాయుడు మరి ఆయన చాతుర్యంతో ప్రధానమంత్రిని కూడా కన్విన్స్ చేసి తద్వారా 15,000 కోట్ల రూపాయలని తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అలాగే ఏవియేషన్ మినిస్టర్ గా ఉండి మరి విజయవాడ నగరానికి గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ తీసుకురావడంలో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎక్కువ ప్రాధాన్యత కలిగి చేశారు. మరి దాన్ని బట్టే కిందటిసారి కన్నా కూడా కిందటి 23-24 సంవత్సరం కన్నా కూడా 24-25లో విజయవాడ నుండి అత్యధికమైన డొమెస్టిక్ ప్రయాణికులు ఎక్కువగా 140,000 మంది ప్రయాణించగలిగారు. గతంలో పోలిస్తే ఇది 45,000 ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసింది. మరి ఈ విషయం మీద మరి ముఖ్యమంత్రి చొరవ చూపి అనేక ఫ్లైట్స్ తీసుకురావడంలో ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. అట్లాగే మరి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుండి కూడా ఆయన నిధులు సమీకరించడంలో ప్రధాన పాత్ర పోషించినట్టుగా చూస్తున్నాం. మరి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన ఒక మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్ట్ ద్వారా ఆయన తయారు చేయించి మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకాన్ టవర్స్ గా నిర్మించడానికి ఆయన చూపించిన చొరవ ఎంతో ముఖ్యమైంది. మరి ప్రధానమంత్రితో కలిసి ఆయన అనేక రకాలైన మరి అపురూపంగా కానీ ఇతర రూపాల్లో కానీ వాటిని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ విషయంలో రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రిని తన స్థానాన్ని తాను గుర్తు చేసుకుంటూ నాకు ఏ విధమైన పాత్ర లేనప్పటికీ కూడా ఆయన నన్ను కేబినెట్ మంత్రిగా ఉంచి మరి స్విట్జర్లాండ్ గాని దావోస్ గాని వెళ్ళడంలో నాకు ఆయనతో కలిసి ఆ స్టేజ్ ని పంచుకోవడం చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన సతీష్ ప్రస్తుతం ఏదైతే కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయో పార్లమెంట్ సమావేశం బడ్జెట్ సంబంధించిన సమావేశంలలో ఆంధ్రప్రదేశ్కు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వలేదని విశాఖకు ఉక్కుకు సంబంధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కానీ అలాగే పోలవరంకు సంబంధించిన కానీ అమరావతికి సంబంధించిన నిర్మాణంలో కానీ ఏదైతే బడ్జెట్ కేటాయించడం జరిగిందో తప్పు జరిగిందని సరి అయిన పద్ధతిలో బడ్జెట్ కేటాయించలేదని ఇదే ప్రభుత్వకు సంబంధించిన కొంతమంది అక్కడ విమర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించింది
ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఏదైతే చెప్పారో బడ్జెట్ కేటాయించడంలో చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించారని, మరి అప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్కు ఇప్పుడు చెప్పని స్టేట్మెంట్కు ఎక్కడ పొంతన కదులుతలేదు కదా. ఈ విషయంపై సరి అయిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేశారని ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ ఎలా స్పందిస్తున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? పోలవరానికి వస్తే, పోలవరం గతంలో డిజైన్ చేసిన దానికన్నా కూడా ఎత్తు తగ్గించడం జరిగింది. ఈ విషయం మీద ముఖ్యమంత్రి మౌనం పాటించారని, దాన్ని పట్టించుకోలేదనే ప్రజల వద్ద నుండి వ్యతిరేకత వచ్చింది. మరి ఈ విషయం మీద ముఖ్యమంత్రిని అడిగినప్పుడు ముందు ఈ నిధులతో వీటిని పోలవరం ప్రాజెక్ట్ ని తయారు చేసిన తర్వాత దాని విషయం తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి మంత్రివర్గంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి కేంద్రం నిధులు ఇవ్వడంలో చూపిన చొరవ చూస్తే మరి వాళ్ళు తక్కువగానే ఇచ్చారనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పటికి పూర్తవుతుంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇద్దరు కలిసి దాన్ని పూర్తి చేస్తారా ఈ 5 సంవత్సరాల ప్రణాళికలో అని చెప్పేసి దాని మీద చర్చించడం కూడా జరిగింది. ఇది అమరావతి పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల థైలాండ్ కి వెళ్లాల్సిన నీరు అనగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా వరకు కూడా గోదావరి నీటిని తీసుకువెళ్లే విషయంలో ఎత్తు తగ్గించడం వల్ల నీరు కూడా అక్కడికి చేరుకోదని దాని మీద విమర్శలు వెల్లుతున్నాయి. మరి పోలవరం ఒక జీవనది మీద, గోదావరి నది మీద ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు కూడా దాదాపుగా సంవత్సరంలో 10 నెలల్లో కూడా నీటిని సప్లై చేయగలిగే శక్తి ఉన్నది. మరి దీని ద్వారా రెండు ప్రక్కల కూడా ఉత్తర వైపునకు దక్షిణ వైపునకు రెండు వైపులకు కూడా వ్యవసాయ క్షేత్రానికి కానీ త్రాగునీటికి కానీ మంచినీటిని అందించవలసిన ప్రణాళిక ఉంది ఆ పోలవరం ప్రాజెక్టు మీద. మరి ఇప్పుడు చూస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే కానీ అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. వాటిని మరలా పునర్నిర్మించడం, దానికి అవసరమైన డబ్బులు బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా జరగలేదనే ఒక నింద ప్రభుత్వం మీద ఉంది. ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే, నిన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దుర్వినియోగం అయింది జగన్ పాలనలో అని చెప్పారు. జల్ జీవన్ మిషన్కు సంబంధించిన 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తం దుర్వినియోగం అయిందని చెప్పారు. దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సతీష్? జల జీవన్ మిషన్ మీద మరి జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారని తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది, దాని మీద విమర్శిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి జల జీవన్ మిషన్ విషయంలో ఆయన ఏ విధమైన నష్టం కలుగు చేసే విధంగా చర్యలు తీసుకోలేదని మరి ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. వారి మంత్రివర్గ స్థాయిలు కానీ వాళ్ళందరూ కూడా మొదటి నుండి కూడా చెప్తూనే ఉన్నారు. జలజీవన్ మిషన్ త్రాగునీటికి సంబంధించి కానీ, ఈ క్షేత్రస్థాయికి సంబంధించిన వ్యవసాయ రంగానికి కానీ అభివృద్ధి చేయడంలో ఆయన వెనుకబడ్డారనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి రైట్. ఓకే సతీష్, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ